లేకుండా మన దేశాన్ని కాపాడి మనల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు పోరాడుతున్నారు, మనం క్షేమంగా ఉన్నాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దేశ గౌరవం, మన బలం, బలగం మన సాయుధ బలగాలే. మనం ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడ దంకున్నా వాళ్ళని తుదమెట్టిచ్చే విధంగా ముందుకు పోయేదానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూశాం, సామర్థ్యం చూశాం, మనం తయారు చేసుకున్న ఆయుధాలని మనం చూశాం. ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగే పరిస్థితి వచ్చింది. పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి వచ్చింది. మేము ఎవరి జోలికి రాము, ఎవరిపైన యుద్ధం చేయం. తీవ్రవాద రూపంలో మా దేశానికి వస్తే మాత్రం అదే చివరి రోజు మీకని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలి. ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతామని చెప్పాల్సిన తరుణం ఇది. అందుకే ఈ రోజు మనందరం కూడా చూస్తే దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు, బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే సమర్థవంతమైన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు. అదే మనం నిరూపించాడు. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరికైనా సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పాన్ని ఆచరణ చేసి విజయవంతంగా ముందుకు పోవడం ఒక్క నరేంద్ర మోడీ గారికి సాధ్యమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు భారతదేశం ఒక రక్షణ శక్తిలోనే కాదు, ఆర్థిక శక్తిలో కూడా ముందుకు పోతున్నాం. కొంతమందికి బాధ ఉంది, అసూయ ఉంది, కానీ మీరు ఏమీ చేయలేరని చెప్పి హెచ్చరిస్తున్నా. 2047కి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 గానీ నెంబర్ 2 దేశంగా ఉంటుంది. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవని చెప్పి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మేము ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్న ఉత్సాహం, ఇదే ఉత్సాహంతో దూసుకెళ్ళండి. భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉందంటే ఆ రోజు ఎంతో మంది త్యాగాలు చేశారు. మన రాష్ట్ర వాసు రూపకల్పన చేసినటువంటి జాతీయ జెండా ఆ వ్యక్తి పింగళి వెంకయ్యని మరొకసారి గుర్తు చేస్తున్నా. అలాంటి జాతి మనది.